హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు అందరికీ తెలుసు, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉద్యోగం పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుంది, మరి ఆ మానసిక స్థితి ఎలా ఉంటుంది. మరి నా ఉద్దేశం మిమ్మల్ని ఇంకా భయపెట్టడం, బాధ పెట్టడం కాదు, సరైన దారి చూపించడం. ఎందుకంటే మీరు ఏ యూట్యూబ్ తీసుకున్నా సరే, ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా సరే, ఏ కోచింగ్ సెంటర్ తీసుకున్నా సరే, ఉద్యోగం వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారు తప్ప జాబ్ రాని వారి గురించి ఎవరు కూడా ఆలోచించరు. నిజమే, ఇది సమాజం యొక్క దుస్థితి. మరి ఈ సందర్భంలో మీకు బాసటగా, అండగా నిలవడానికి మీరు ఆలోచిస్తున్నటువంటి ఈ యొక్క బాధలను తగ్గించి, ఆ పెయిన్ను తగ్గించి, పెయిన్ కిల్లర్ ఇచ్చి, పెయిన్ నుంచి గెయిన్ అయ్యి, విన్ అయ్యి, ఛాంపియన్గా చేసే ఉద్దేశమే ఈ యొక్క వీడియో. కాబట్టి మిత్రులారా, మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే చాలా దారుణంగా ఆలోచిస్తున్నారు. నా పని అయిపోయింది, అందరికీ ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. ఇన్ని పోస్టులు ఉన్నప్పుడే నాకు రాకపోతే భవిష్యత్తులో ఏమొస్తుంది? అంతేకాకుండా ప్రైవేట్లో ఏమైనా చేసుకొని బతుకుదామంటే నాకు ఇంగ్లీష్ రాదు, ప్రైవేట్లో తక్కువ జీతాలు, ఎన్ని రోజులని ప్రైవేట్లో పని చేయాలి? మరి చుట్టూ ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, బంధువులు, ఊర్లో వాళ్ళు జాబ్ వచ్చిందా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? మరియు అంతేకాకుండా చాలామంది నా బాధను చూడాలనుకుంటున్నారు, చూశారు. నేను ఎలాగైనా గెలుస్తా అనుకున్నాను, గెలవలేకపోయాను. మరి అంతేకాకుండా నా ఆత్మసాక్షికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? నేనేం చేసుకొని బతకాలి? జీవితం మొత్తం ఒక్కసారిగా తల కిందులైపోయింది. అంతేకాకుండా తల్లిదండ్రులకు, ఇటు భార్యాభర్తలకు నేనేం సమాధానం చెప్పుకోవాలి? ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత ఆర్థికంగా నాకు స్వాంతంగా నిలిచినటువంటి వారికి ఏం సమాధానం చెప్పుకోవాలి? బాగా క్లోజ్ అనుకున్న మిత్రులు కూడా నాకు ఫోన్ చేయడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నా బాధను వినట్లేదు. ఎందుకంటే ఈ బాధలు అనేటువంటివి వారికి అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ బాధ మళ్ళీ అనుభవించకుండా ఈ సమయంలో మీకు కావాల్సింది ఓదార్పు కాదు, జాలి కాదు, కరుణ కాదు, తెగింపు కావాలి. ఎందుకంటే జీవితం మొత్తం ఒక్కసారి తలకిందులైనప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. మీకు తెలుసు, సమాజం యొక్క నైజం. నీరు లేని బావి దగ్గరికి, ఆకులు లేని చెట్టు దగ్గరికి, డబ్బులు లేని మనిషి దగ్గరికి, అవసరం తీరాక మనిషి దగ్గరికి ఎవ్వరు రారు. కాబట్టి జీవితంలో అన్నీ పోయినా ఉన్నది ఏకైక అవకాశం ఏంటంటే అదే భవిష్యత్తు. ఇప్పుడు మీకు కావాల్సింది అప్పటికప్పుడు జ్ఞానం కాదు, జ్ఞానోదయం కావాలి. బాధను అనుభవించడం కాదు, బాధను అధిగమించడం, ఎలా ముందుకు వెళ్ళాలి. మరి మీరు కూడా చాలా తప్పులు చేశారు. తప్పులను తెలుసుకోవడం కాదు, తప్పులను ఒప్పుకోవడం కూడా కావాలి. అంతేకాకుండా జాబు రాలేదని బాధపడడం కాదు, ఎందుకు రాలేదని ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా గవర్నమెంట్ జాబును లైట్గా తీసుకున్నాం కాబట్టి, గవర్నమెంట్ లైట్గా తీసుకుంది అనే విషయాన్ని ఒప్పుకోగలిగితే ఆటోమేటిక్గా మనకు ధైర్యం వస్తుంది. నష్టము లేదు, నష్టము లేదు మిత్రులారా. ఎందుకంటే మళ్ళీ చెప్పాను, జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశం ముందే ఉంది. ముందు చూడాలి, ముందు ఏముందో చూడాలి, ముందు ఏం చేయాలో చూడాలి. ఏం తోచకపోయినప్పుడే మాలాంటి వారు ఈ పెయిన్ కిల్లర్ ఇచ్చేవారి మాటలు వినాలి. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగా బాధలు వస్తే మేమున్నాం వెన్ను తట్టడానికి. ఎన్ని బాధలైనా అనుభవించండి, తట్టుకోండి, భరించండి. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, వెనక్కి చూడకండి. మీకు తెలుసు, చిరుతపులి కంటే చాలామంది అనుకుంటారు ప్రపంచంలో వేగంగా పరిగెత్తే జంతువు చిరుతపులి అనుకుంటారు. కానీ కాదు. జింక వెనక చిరుతపులి పడుతుంది. అంటే జింక చాలా పవర్ఫుల్. కానీ ఎందుకు జింక ఎప్పుడు కూడా చిరుతపులికే ఆహారం అవుతుంది అనే విషయాన్ని మీరు గమనిస్తే, ఈ జీవిత పాఠం తెలిస్తే అద్భుతమైనటువంటి నీతి ఉంది దీంట్లో. జింక వెంబడి ఎప్పుడు చిరుతపులే పడుతుంది, కానీ జింక స్పీడ్ ఎక్కువ, కానీ దొరికిపోతుంది, ఆహారం అవుతుంది. అంటే ఎప్పుడు కూడా జింక వెనక్కి చూస్తూ ఉంటుంది. వెనక్కి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే దయచేసి పట్టించుకోకుండా ఉంటే గనక ముందుకు వెళ్ళగలవు. విగ్రహం, దేవతతో కూడిన విగ్రహం, ముందు గడప ఉంది. అప్పుడు విగ్రహంతో గడప అంటుంది, నీవు రాయివే, నేను రాయినే, నన్ను తొక్కుతున్నారు, నిన్ను మొక్కుతున్నారు. నీకేమో పాలాభిషేకం, నాతో పినాయిల్ అభిషేకం, నన్ను పినాయిల్తో కడుగుతున్నారు, నేను పాలతో కడుగుతున్నారు. నీకేమో నైవేద్యాలు, నాకేమో పస్తులు, నన్ను తొక్కుతున్నారు, నిన్ను మొక్కుతున్నారు. కారణం తెలుసుకోవచ్చా అంటే అప్పుడు విగ్రహం బయటకు వచ్చి
గడప దగ్గర కూర్చొని ఒకే ఒక్క మాట చెప్పింది. మొదట శిల్పి నిన్నే ట్రై చేశాడు విగ్రహం చేద్దామని, కానీ ఉలి దెబ్బ పడగానే అబ్బా దెబ్బ నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, వదిలేసే అని నువ్వు ప్రాధేయపడ్డావు. కానీ నా పైన ఆ ఉలి దెబ్బ పడ్డప్పుడు అబ్బా దెబ్బ అన్న ఆగ్రహం వచ్చిన నిగ్రహంగా ఉన్నాను కాబట్టే ఈరోజు విగ్రహంగా మారాను. కాబట్టి నేను మొక్కబడుతున్నాను, మీరు తొక్కబడుతున్నారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రపంచం తలకిందులు ఎప్పుడు కాదు. మనం తల కిందికి వేసుకొని చదవకపోవడం వల్లనే ఈరోజు తలపై చేతులు పెట్టుకున్నాం. అదే చేతులను పుస్తకాలను పట్టుకొని ఉండి ఎవరిని పట్టించుకోకుండా సమాజానికి దూరంగా ఉండింటే మనం కూడా ఉండే వాళ్ళం. నష్టం లేదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ వైపు ఆలోచిద్దాం. ఓడిపోయిన వాడు కూడా చెడ్డవాడు కానే కాదు, చేత కాని వాడి కానే కాదు. ఎందుకంటే మీకు తెలుసు, అబ్రహం లింకన్ పెద్ద వ్యక్తులు తీసుకుంటే సర్పంచ్ నుంచి స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు అన్నిట్లో ఓడిపోయాడు, చివరికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఎందుకంటే అలు పెరుగని పోరాటం చేశాడు కాబట్టి, సీరియస్గా తీసుకున్నాడు కాబట్టి, ఒకే లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి, ట్యూబ్ లైట్ లాగా కాకుండా టార్చ్ లైట్ లాగా ఉన్నాడు. ఒక దానిపైన ఫోకస్ పెట్టాడు. జాబ్ వచ్చిన వాళ్ళని మనం ప్రశంసించాలి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నిటికో దూరంగా ఉన్నారు. మనం అన్నిటికీ దగ్గరగా ఉన్నాం కాబట్టి ఉద్యోగానికి దూరంగా ఉన్నాం. నష్టం లేదు. తప్పులు తెలుసుకోవడంలో ఉన్న బాధ్యత, ఆ మజా, ఆ క్లిక్కు వేరే ఉంటుంది. నష్టం లేదు మిత్రులారా. మరొక విషయం ఏంటంటే, తెలంగాణలో కూడా నోటిఫికేషన్లు చాలా చాప కింద నీరులాగా వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరొక అవకాశం మిగిలే ఉంది. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? కాబట్టి ఇప్పుడు కావాల్సింది మార్కులు కాదు, ర్యాంకులు కాదు, ఛాంపియన్లు కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో టాపర్స్గా ఉండాలి, విన్నర్స్గా కాదు, ఉద్యోగాలు కాదు. మనకు కావాల్సింది ఛాంపియన్స్. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. మరియు సైకాలజీ, విద్యా దృక్పథాల సబ్జెక్టులు మాకు వదిలేయండి అని చెప్పాము. ఎందుకంటే మీకంటే మేము 100 రెట్లు ఎక్కువ పడ్డాము. రివిజన్ క్లాసుల రూపంలో కానివ్వండి, సబ్జెక్టును ఈజీగా అర్థం చేయించడంలో మాకు టైం ఉంది. ఎవరేమన్నా పట్టించుకోకండి. ఎందుకంటే సబ్జెక్ట్లో మునిగితే ఎవరేమంటున్నారో పట్టించుకునే టైం లేదు. చూస్తూనే టైం వచ్చేస్తుంది. కాబట్టి టైం వస్తే టైం ఉండదు. కాబట్టి ఈ 2 సబ్జెక్టు, సైకాలజీ, పర్స్పెక్టివ్ సబ్జెక్టులను మాకు వదిలేండి. అవి డ్రై సబ్జెక్టులను, వాటిని మేము ఫ్రై చేసి ఈజీగా మీ ముందు వడ్డించిన విస్తరిగా ఉంచుతాం. మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎలా విజయ డంకా ముగించారు. మీకేం తక్కువ? లక్షల మంది సాధించిన ఉద్యోగాలను మీరు సాధించకపోవడం ఏంటి? మీకేం తక్కువ లేదు. కస్తూరి జింక మంచి కస్తూరిని, స్మెల్ని ఇస్తుంది, కానీ దానికి తెలియదు ఇది ఎక్కడి నుంచి వస్తుందో స్మెల్. కానీ అది జీవితాంతం చనిపోయేంత వరకు ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది, తన నుండే వస్తుందనే విషయాన్ని తెలుసుకోలేకపోయింది. కాబట్టి మీ శక్తియుక్తులను మీరు తెలుసుకోండి. మీకు శక్తి ఉంది. ఎందుకంటే ఎవరు సాధించింది మిమ్మల్ని సాధించమనట్లే, అందరూ సాధించింది మాత్రమే సాధించండి. మేము ఉపయోగపడతాం. ఏ సమస్య ఉన్నా మాకు వదిలేండి. ఈ యాప్లో మీరు రిలాక్స్గా ఉండండి. మరి సైకాలజీ, విద్యా దృక్పథాలకు సంబంధించి అది టెట్ అయినా, డిఎస్సి అయినా, పుస్తకాలైనా సరే మన యాప్లో ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఉపయోగించుకోండి. క్లాసులు వినండి. అవి పాఠాలు కాదు, జీవిత పాఠాల రూపంలో, అనుభవాల రూపంలో మీకు అందించాం. ఈ ఆఫర్ మిగిలే ఉంది. వాటిని ఉపయోగించుకోండి. మొదట ప్రారంభించండి. మొదటే ముందు కంప్లీట్ చేసుకోండి. ముందు జాగ్రత్తగా ఉండండి. ముందు చూపుతో ఉండండి. అందరికంటే ముందుండండి. ఆల్ ద బెస్ట్.